ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన అడిషనల్ డిఆర్డిఓ సార్ తెలుసా మన మహిళా సంఘాలన్నిటికీ కూడా సారు మొత్తం చూసుకుంటాడు జిల్లా మొత్తం. కాబట్టి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు ఒకసారి సార్ గట్టిగా చెప్పండి. ఎమ్మెల్యేలు అందరూ వచ్చేది, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చేది. వాళ్ళ సమక్షంలోనే ఈ చీరనందరినీ ఓపెన్ చేసి చూపించింది. నిజంగా ఎంత క్వాలిటీ బాగున్నదంటే అన్న మీరే చెప్పాలి. దీని బయట ఎమ్మెల్యేలు అందరూ వచ్చేది, కలెక్టర్ గారు వీళ్ళందరూ వచ్చేది. వాళ్ళ సమక్షంలోనే ఈ చీరనందరినీ ఓపెన్ చేసి చూపించింది. నిజంగా ఎంత క్వాలిటీ బాగున్నదంటే అన్న మీరే చెప్పాలి. దీని బయట మీరు ఒక నెల తర్వాత బస్ స్టాండ్ పోతే ఇక్కడ బస్సు మీద రాసి ఉంటుంది కమ్మర్పల్లి మండల మహిళా సమాఖ్య, కమ్మర్పల్లి జిల్లా నిజామాబాద్. అందరికీ సేమ్ ఒకే రకంగా చీరలు ఇవ్వడం జరుగుతుంది. సంఘాల్లో ఉన్న వారికి, సంఘాల్లో లేని వారికి అందరికి ఇస్తాం. మొత్తం మన రాష్ట్రం మొత్తం కూడా 56 లక్షల మంది డైరెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకు, గ్రామ శాఖ అధ్యక్షులకు, మిగతా కార్యకర్తలకు అందరూ కూడా నాయక నమస్కారాలు. అలాగే పత్రికా విలేకరులకు కూడా నాయక నమస్కారాలు. రవి సార్ చెప్పినట్టు ఇది మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు మహిళల యొక్క అక్కజనులకు అందరికి కూడా ఒక చిన్న కానుకలాగా పంపించడం జరిగింది. ఇంతకుముందు మనకు బతుకమ్మ శారీస్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దానికి ఇది మనకు వచ్చినటువంటి ప్రభుత్వం ఇందిరా మహిళా శక్తి అనే కార్యక్రమం మీద మీకు ఒక డ్రెస్ కోడ్ లాగా అందరికీ. మార్చి 1వ తారీఖు రోజు మనకు మన సీఎం గారు రేవంత్ రెడ్డి సార్ ఇందిరా మహిళా శక్తి అని చెప్పి ఒక కార్యక్రమం ప్రారంభించింది. ఇందిరమ్మ గురించి మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పేదరిక నిర్మూలన కోసం ఎంత కృషి చేసిందో మనకు ఆ చరిత్ర చూస్తే, చదివితే అర్థమవుతుంది. సో ఇందిరమ్మ పేరు మీద మహిళా శక్తి అనే కార్యక్రమం ప్రారంభించి ఈ 5 సంవత్సరాలల్లా 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరులు చేయాలని చెప్పేసి ఒక సంకల్పం పెట్టుకున్నది గవర్నమెంట్. ఇప్పుడు ఉదాహరణకు మనకి మహాలక్ష్మి స్కీమ్ కింద మీరు రోజు ఆధార్ కార్డు చూపెట్టి బస్సులో తిరుగుతున్నారు. ఆ బస్సులు మీ కావు, మీయా కావు. ఇంకొక వారం, ఇంకొక నెల రోజులలో మీకు సొంత బస్సు వస్తుంది. ఇలాగ ఏపీఎం చెప్పిండు 30 లక్షల రూపాయలు ఇచ్చినామని గవర్నమెంట్ మీ మహిళా సమాఖ్యకు 30 లక్షల రూపాయలు దాన్ని గిఫ్ట్గా ఇచ్చింది. అది కూడా చెప్పింది. కమ్మర్పల్లి మండలం ఈ కోనసముద్ర గ్రామంలో ఇందిరా మహిళా శక్తి కింద ఇందిరమ్మ మహిళా చీరలను ఈరోజు ఈ గ్రామంలో పంపిణీ చేయడం జరిగింది. అలాగే మండలంలో జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. మొత్తం మన జిల్లాలో ఉన్న 18 సంవత్సరాల నిండిన వైట్ రేషన్ కార్డు ఉన్న మహిళా సంఘాల్లో ఉన్న మహిళలకు అందరికీ కూడా ఈ చీరలు అందజేయడం జరుగుతుంది. అట్లాగే ఎవరైతే తీసుకురో వాళ్ళ ఇంటింటికి వెళ్ళి కూడా ఈ చీరలన్నీ అందజేయడం జరుగుతుంది. అందరు మహిళలు కూడా మన గవర్నమెంట్, మన సీఎం రేవంత్ రెడ్డి గారు మనకు మహిళలకందరికీ కూడా ఈ చీరలను గిఫ్ట్ కింద పంపించడం జరిగింది. మహిళా సంఘాల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే అనుకున్నారు ముందుగా, కానీ కార్యక్రమంలో ఉన్న మన జిల్లాలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న రేషన్ కార్డు హోల్డర్లో ఉన్న మహిళలందరికీ కూడా 18 సంవత్సరాలు పైబడిన మహిళలందరికీ కూడా ఈ చీరలు పంపిణీ చేయడం జరుగుతుంది. అట్లాగే మనకు ఈ చీరల పంపిణీ చేసే సందర్భంలో సంఘాలలో లేని మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా సంఘాల్లోకి ఆహ్వానించడం జరుగుతుంది. వాళ్ళు కూడా సంఘాలలో ఉండాలి. సంఘాలలో ఉంటే ఎంత లాభదాయకం అనేది చాలామందికి తెలిసిన విషయం, మీ అందరికీ తెలిసిన విషయమే. సంఘాలలో లేని మహిళల్ని కూడా ఈ సందర్భాల్లో ఆహ్వానించి సంఘాలు తయారు చేసిందిగా అందరినీ కూడా కోరుతున్నాం. మహిళలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. చెప్పండి. మన ప్రభుత్వం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో ఉన్న 1 కోటి మహిళల్ని కూడా కోటీశ్వరం చేయాలన్న సంకల్పించింది మన ప్రభుత్వము. ఈ సందర్భంగా చాలా స్కీములు కూడా మన ప్రభుత్వం మహిళల కోసము కొత్త స్కీములు ప్రవేశపెట్టడం జరిగింది. మహాలక్ష్మికి సంబంధించి బస్సు స్కీములు అయితేనేమి,
అట్లాగే మహిళా మండల సమాఖ్యలకు బస్సులు కొనుగోలు చేసి ఇవ్వడము, సోలార్ ప్లాంట్లు కొనుగోలు చేసి ఇవ్వడము, పెట్రోల్ బంకులు ఇవ్వడం కూడా జరుగుతుంది. అట్లాగే వీటితో పాటు మహిళా సంఘాలకు గోడౌన్లు కూడా నిర్మించి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో మహిళలందరూ ఇటువంటి కార్యక్రమాలన్నీ సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వంలో ఉన్న స్కీమ్లన్నీ కూడా వాడుకొని కోటీశ్వరులు కావాలని చెప్పి అందరినీ కూడా కోరుకుంటున్నాను.